నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడుతున్నాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. జూన్ మాసంలో తులారాశి వారి పరిస్థితి ఓవరాల్గా ఈ నెలంతా ఎలా ఉండబోతుంది? ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి పరిహారాలు తీసుకోవాలి గురుగారు? మనకి ఈ యొక్క 2025 సంవత్సరం జూన్ మాసం రాశి ఫలాల్లో ఒకటి మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి తులారాశి. స్వతహాగా ఈ తులారాశి వారు ముఖ్యంగా చూసినట్టయితే కనుక వీరు సెన్సిటివ్ పర్సన్స్, అట్రాక్షన్ పర్సన్స్. ఎవరినైనా అట్రాక్ట్ చేయగలటువంటి స్థితిగతులు, గుణగణాలు వీరిలో ఉంటాయి. అంటే బుద్ధి ఎలా ఉన్నా మనిషి చూడటానికి ఆకర్షవంతంగా ఉంటారన్నమాట. ఇప్పుడు మహేష్ బాబు అంటారు చూసారా, అందంగా ఉన్నారంటే మహేష్ బాబు అంటారు. అలానే వీరిలో ఈ తులారాశి వారిలో ఆకర్షణ చేసేటువంటి తత్వం ఎక్కువ ఉంటుంది. ఆకర్షణ చేసి వీరేం చేయగలుగుతారా అంటే వీరు ఏంటంటే సెన్సిటివ్ పర్సన్స్. ఏదైనా మాట అంటే ఎక్కువగా పడలేరు వీళ్ళు. నరనరాలు పీక్కుంటారనమాట. అంటే అంత ఆలోచిస్తారు, ఎందుకు అన్నారు నన్ను, నేనేం తప్పు చేశాను అని ఆలోచిస్తారనమాట. వీరికి ఇంకొక గుణం ఏంటంటే లవ్ ఫెయిల్యూర్స్. తులారాశి వారికి లవ్ ఫెయిల్యూర్స్. వీరు ఎంతైతే లవ్ చేస్తారో ఎదుటివారు అంత దూరంగా అయిపోతారు. భార్యాభర్తలు కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, రిలేషన్స్ కావచ్చు. చివరికి ఒంటరిగా ఉన్నానా అనేటువంటి ఆలోచన వీరిలో అయితే ఖచ్చితంగా ఉంటుంది. రెండో ఒకసారైనా ఆలోచిస్తారు, ఎంత చేసినా నేను ఒంటరినే అనేటువంటి ఆలోచన అయితే వీరికి ఉంటుంది. ఇది వీరి లక్షణం. ఇది తులారాశి వారికి ఉన్నటువంటి లక్షణం. కాకపోతే వీరిలో ఇంకొక గుణం ఉంది. వీరు చదువుకున్న దానికి చేసేదానికి సంబంధం ఉండదు. ఏదో చదువుతారు, ఏదో చేస్తారు. ఏదైనా చేయగలటువంటి సామర్థ్యత వీరికి ఉంటుంది. ఇది తులారాశి వారి యొక్క గుణగణాలు. ఏదైనా సాధించగలుగుతారు. నాలెడ్జీ ఉంటుంది. అంటే ఒక ప్రధానమంత్రికి ఉన్నటువంటి నాలెడ్జీ, అంతకన్నా ఎక్కువ నాలెడ్జీ ఉంటుంది. కాకపోతే ఆచరణ ఉండదు. కోరికలు కొండలు దాటుతాయి, కాళ్ళు గడపలు దాటుతాయి. ఇది తులారాశి వారి యొక్క గుణగణాలు. అలాంటిది ఎందుకు గుణగణాల గురించి చెప్తున్నానంటే జూన్ మాసంలో అలాంటి తులారాశి వారికి కూడా సానుకూలంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటే పోయిన మాసంలో మనకి రాహువు, కేతువు, అలానే గురుగ్రహం మే 18 తారీఖున మారడం జరుగుతూ ఉంది. ఈ మారిన సందర్భంగా తులారాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. రాహువు, కేతువు, శుక్రుడు, ఈ 3 గ్రహాలు కూడా తులారాశికి అదృష్టాన్ని ఇస్తారు. అందులో శుక్రుడు కూడా మారుతున్నాడు. జూన్ మాసంలోనే శుక్రుడు మారుతున్నాడు. రాహు, కేతువులు ఆల్రెడీ పోయినటువంటి మాసం 18 తారీఖున మారారు. వారు మారినప్పటికీ వారి యొక్క అనుగ్రహం రావాలంటే 31 రోజు ఆగాలి. ఆ 31 రోజు అంటే జూన్ 19 తారీఖు అవుతుంది. అంటే వారికి జూన్ 19, 20 తారీఖు నుంచి తులారాశి వారికి కూడా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనిపిస్తూ ఉన్నాయి. అందులో శుక్రుడు కూడా మారుతున్నాడు. ఈ 3 గ్రహాలు వారికి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి జూన్ 20 తారీఖు నుంచి వీరికి ఎదురు లేదు. ఏ గ్రహం కూడా వీరిని ఏమీ చేయలేదు. శని భగవాని అశుభ దృష్టి కూడా వీరికి అంతగా అవసరం, పరిగణనలో తీసుకోవాల్సిన పని లేదు. వీరికి అశుభం చేసే గ్రహాలు ఏంటి అంటే బుధగ్రహం ఎలా చేస్తుంది అంటే వీరికి దశల్లో బుధ లేదే గురువు లేదంటే కనుక శుక్రుడు ఈ దశలు కనుక వీరికి నడిచినట్టయితే, అలానే కేతు దశ వీరికి నడిచినట్టయితే కనుక మోసపోయేటువంటి అవకాశం కనపడుతుంది. అది కూడా వీరి యొక్క గోచారం కూడా పరిశీలనలోకి తీసుకోవాలి. ఇక ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఈ యొక్క తులారాశి వారికి ఈ యొక్క జూన్ మాసం 20వ తారీఖు తర్వాత అద్భుతమైన ప్రతిఫలాలు అయితే కనపడుతున్నాయి. అవి ఎలా ఉంటాయి అంటే ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి. ఎక్కడో దూరమైనటువంటి బంధుమిత్రుల్ని కలిసేటువంటి అవకాశం, అలానే ఏదైనా పార్టీ ఫంక్షన్స్లో కూడా వీరు కలిసేటువంటి అవకాశం మెండుకు కనిపిస్తూ ఉంది. అంటే శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం వీరి మీదే మొత్తం కొనసాగేటువంటి అవకాశం కూడా మెండుకు కనిపిస్తూ ఉన్నాయి. వీరే ఆశ్చర్యపోతారు, ఏంటి నన్ను వదిలేసి అందరూ వెళ్ళిపోతారు కదా, అన్ని మళ్ళీ దగ్గర అవుతున్నారు ఏంటి. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా వీళ్ళే ఉంటారు. ఏంటంటే స్వతహాగా అట్రాక్షన్ గల వాళ్ళు కదా, అందుకని వీళ్ళే కనిపిస్తారు. అంటే తులారాశి వారికి ఇంకొకటి అదృష్టం ఏంటంటే వారి పెద్దలు ఎక్కడైనా వీలునామాలు వీరి పేరు మీద రాయటమో, వీరి పేరు మీద ఎప్పుడో షేర్స్ కొనడమో, 10 రూపాయలు 15 రూపాయలు షేర్స్ కొని పెట్టడమో, ఎక్కడో స్థలం రూపాయి 2 రూపాయలకు వస్తే రామోజీ ఫిల్మ్ సిటీ లాగా కొని పెట్టేయడమో, అవన్నీ కూడా ఈ జూన్ 20వ తారీఖున ఎక్కడెక్కడ ఉన్నారని వెతుక్కొని మరీ ఇస్తారు. అందులో తులారాశి స్త్రీ అయినా పురుషుడైనా అదృష్టవంతులు ఈ జూన్ మాసం 2020 సంవత్సరంలో ఖచ్చితంగా రాసి పెట్టుకోవచ్చు. లేకపోతే ఎవరో చెప్పి నేను ఆస్ట్రాలజీ మానేస్తానని చెప్పను. అట్లా కాదు, వీరికి ఏంటంటే రాసి పెట్టవచ్చు. అదొకటి. రెండోది, వీరికి అదృష్ట శాస్త్రం ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా అప్పులు ఇచ్చి ఉంటే కనుక జూన్ 25వ తారీఖున అడిగే ప్రయత్నం చేస్తే ఆ అప్పులు కూడా వీరికి వస్తాయి. అంటే వీరే చేసే పరిస్థితుల్లో ఉంటారు కామన్గా అయితే తులారాశి వారు. కానీ వీరి కర్మజాలకు ఇచ్చి ఉంటే
అవి కూడా వసూలయ్యేటువంటి దానికి ఆస్కారం కనబడుతూ ఉంది. ఇకపోతే కాలసర్ప దోషం, నాగదోషం, కుజిదోషం, అలానే కలత్ర దోషం అంటే శుక్రదోషం, ఇలాంటి దోషాలు ఉన్నటువంటి ఎవరైనా సరే తులారాశి వారు ఉంటే కనుక ఆ దోషాలకి పరిహారంగా కనుక హోమాలుగా, తపాలు, జపాలు, ఇంకా ఏదైనా సరే పూజలు, దానికి సంబంధించిన శాంతి హోమాలు చేయించుకుంటే, దానాలు, ధర్మాలు, యజ్ఞాలు చేయించుకున్నా కూడా అవి ప్రతిఫలించేటువంటి అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. అమావాస్య లోపు చేయించుకుంటే మరీ మంచిది. జూను నెలాఖరు లోపు కనుక ఇలాంటిది ఏదైనా చేయించుకుంటే మరీ మంచిది. హోమం అయితే బాగా సూచిస్తుంది కాబట్టి కన్యాపశుపత్ర హోమం అనేది ఈ యొక్క రాశివారు ఏదైతే తులారాశి వారు ఉన్నారో కన్యాపశుపత్ర హోమం చేయించుకోవటం, లక్ష్మీ గణపతి హోమం చేయించుకోవడం మరీ మంచిది. ఏదైనా చేయించుకోవాలి దేవునికి సంబంధించి, మనకు దోషాలకు సంబంధించి చేయించుకోవాలంటే కనుక ఖచ్చితంగా వీరు సంపాదించింది అయితేనే చేసుకోవాలి. అప్పు తీసుకొచ్చి చేస్తే కనుక అది పెద్దగా పరిగణలో తీసుకునే అవసరం లేదు. ఎవరైతే అప్పు ఇస్తారో వారికి కలిసి వస్తుంది, అప్పు తీసుకున్న వారికి అయితే ఖచ్చితంగా కలిసి రాదు. ఇకపోతే వీరికి చిట్టీలు కానీ, బెట్టింగ్లు కానీ, షేర్స్ కానీ కొత్తగా ఏదైనా మొదలు పెడితే ఖచ్చితంగా నష్టపోయేటువంటి తత్వం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. అలాంటి వాటికి వెళ్ళకూడదు, తెలియని వాటిలోకి అడుగు పెట్టకూడదు, ఏలు కూడా పెట్టకూడదు, ఆలోచన కూడా పెట్టకూడదు. ఇక అన్నిటికన్నా ముఖ్య విషయం ఏంటంటే తులారాశి వారికి మనం మొదట్లో అనుకున్నటువంటిగా లవ్ ఫెయిల్యూర్, కానీ ఇంకొకటి ఈ జూన్ మాసంలో లవ్ సక్సెస్ కూడా అవుతుంది వీరికి. కానీ గురువుగారు చెప్పారు కదని ఇప్పుడు ఒక అమ్మాయిని చూసుకొని పటాయించేసి ఇప్పుడు ఒక అబ్బాయిని చూసుకొని పటాయించే ప్రయత్నాలు చేయొద్దు. ఎప్పటి నుంచో లవ్ ఉంది అంటే తులారాశి వరకు ఇంకొక దృష్టి ఉంది. సొంత చుట్టాల్లోనే లవర్స్ ఉంటారు వీరికి, బయట దాకా వెళ్ళే అవసరం లేదు. మేనత్త కూతురనో, మేనమామ కొడుకనో అట్లాగా వీరికి అలా కలుస్తుంది లింక్స్. తులారాశి వారి అదృష్టం అది. సొంత ఇంట్లో ఉన్నటువంటి రిలేషన్లో ఉన్నటువంటి లవ్ అయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఈ జూన్ మాసం 20వ తారీఖు తర్వాత. అలాంటి లవ్ ఏమైనా ఉంటే ప్రపోజ్ చేసుకోండి, మనసులోనే పెట్టుకొని కుమిలిపోకుండా ప్రపోజ్ చేసుకోండి. వాళ్ళకి పెళ్ళైనా ప్రపోజ్ చేయండి, పెళ్ళి కాకపోయినా ప్రపోజ్ చేయండి. ప్రపోజ్ చేస్తే మన ఆలోచన తగ్గిద్ది కాబట్టి సో ప్రపోజింగ్ ఇబ్బంది లేదు. సో అది వీరికి కలిసి వచ్చే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తూ ఉన్నాయి తులారాశి వారికి. తులారాశి వారికి జూన్ మాసంలో ఇన్ని అదృష్టాలు ఉన్నాయి. ఈ అదృష్టాలు తగ్గట్టుగా బుధునిది, గురువుది కూడా అదృష్టం ఉంటే విదేశాలకు వెళ్ళేదానికి, పంట భూములకి, స్థలాలు, ఇళ్ళు, అలానే గృహప్రవేశాలు, అలానే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా తులారాశిలో ఉంటే వారికి కూడా కలిసి వస్తుంది. ఇంకా తులారాశి వారు ఎవరైనా పొలిటీషియన్స్లో ఉన్నారా, గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ వరకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. వీరికి ఒకటైతే బాధిస్తుంది, ఎప్పుడో చేసినటువంటి తప్పులు ఇప్పుడు వీరికి బాధిస్తున్నాయి. అప్పులు కావచ్చు, తప్పులు కావచ్చు, ఎవరైనా ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, అవన్నీ కూడా ఇప్పుడు బాధించేటువంటి కాలం కూడా కనపడుతుంది. ఎందుకంటే బుధుడు, గురువు ఒకే స్థానంలో కలిసి ఉండడం వల్ల అలాంటి బాధలు ఏమైనా ఉంటే అనుభవిస్తారంటే భూమి మీద అనుభవిస్తారంటారు కదా, అలాంటి శాపం అయితే మాత్రం ఖచ్చితంగా కనబడుతుంది. అలానే స్త్రీ శాపం కూడా వీరికి కనబడుతుంది. స్త్రీ శాపం అంటే తులారాశి వారైతే ఏం చేస్తుంటారు, వారి పెద్దలు ఏదైనా చేస్తుంటే ఆ శాపం కూడా వీరి మీదకి ఉన్నది. అందుకని వాటికి సంబంధించినటువంటి దోష పరిహారాలు ఈ మాసంలో చేసుకున్నట్టయితే వీరికి రానున్నటువంటి దశాబ్ద కాలం వరకు కూడా అదృష్టం వరిస్తుంది అని చెప్పొచ్చు. ఇకపోతే పెళ్లి సంబంధాలు కుదిరించుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. పెళ్ళిళ్ళు అయితే కావు, పెళ్ళిళ్ళు అయితే చేసుకోవద్దు. ఈ మాసంలో లగ్నాలు అంతగా అనుకూలంగా లేవు కాబట్టి ఆగస్టు తర్వాతే పెళ్ళి, కాకపోతే కుదుర్చుకునే దానికైతే సానుకూలంగా ఉంది. ఇకపోతే వ్యాపారాలు కొత్తగా మొదలు పెట్టాలంటే ఈ మాసం ఆగితే ఇంకా మంచిగా జరుగుతుంది వీరికి. ఏదైనా పాత వ్యాపారాలు రన్నింగ్లో ఉంటే అవి అలానే కొనసాగించుకుంటే మంచిదవుతుంది. ఎక్కడైనా సరే తెలియని దాంట్లో పెట్టుబడి పెట్టకూడదు, మనం ముందుగా చెప్పుకున్నాము. ఇకపోతే వీరికి ఆరోగ్య సమస్యలు అయితే కొంతగా మెరుగుపడతాయి. కొత్తగా వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు అయితే ఏమి లేవు. ఏదైనా వైరస్ లాంటివి వస్తే ప్రికాషన్స్ తీసుకోవాలి. వీరికి ఏంటంటే అంతా బాగుంటుంది, హెల్త్ ఇష్యూ కూడా బాగుంటుంది. ఇమ్యూనిటీ పవర్స్ వీరిలో చాలా ఎక్కువగా మెండుగా కనిపిస్తుంది. ఎందుకంటే శుక్రుని యొక్క ఆధీనంలో ఉంటారు కాబట్టి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది వీరికి. వీరికి వల్ల కూడా వచ్చేటువంటి ప్రాబ్లం ఎక్కువగా ఏంటంటే గ్రంథుల సమస్య వస్తుంది. థైరాయిడ్ కావచ్చు, సైనిస్, ఇలాంటి ప్రాబ్లం వీరికి ఎక్కువగా అనిపిస్తుంది కాబట్టి దాని తగ్గటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా మంచి ఫలితాలు పొందడానికి ఎలాంటి రెమెడీస్ అవసరం గురుగారు వీళ్ళకి? ఇకపోతే తులారాశి వారు మనం అనుకున్నటువంటిగా గ్రహాలన్నీ కూడా వీరికి సానుకూలంగా, అనుకూలంగా వీరి యొక్క పక్షానే ఉన్నాయి కాబట్టి, మిత్రపక్షాన్ని కనిపిస్తున్నాయి కాబట్టి ఇంకా కూడా వీరికి గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉండాలి, అలాంటి సౌలభ్యం వీరికి రావాలి అనుకుంటే కనుక వీరు చేయాల్సింది చిన్న రెమెడీ చేసుకుంటే సరిపోతుంది. ముందుగా వీరికి కలిసి వచ్చే రోజు శుక్రవారం, ఆదివారం, ఈ 2 రోజులు కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. అలానే వీరికి కలిసి వచ్చే కలర్ వైట్, అందులో గోల్డ్ కలర్, ఈ 2 వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. కలిసి వచ్చేటువంటి తిథులు వీరికి
9, 4 ఈ 2 తిథులు కూడా వీరికి కలిసి వస్తుంది. ఇకపోతే వీరికి రెమెడీ పరంగా వచ్చేసి నవగ్రహాలకి డ్రై ఫ్రూట్స్ 4 రకాల డ్రై ఫ్రూట్స్ తీసుకొని మిక్సీ పట్టేసి నవగ్రహాల ఆవు నెయ్యి కానీ ఆవు పాలు కానీ లేకపోతే గేదె పాలు దొరికినా సరే ఆ గేదె పాలలో ఈ డ్రై ఫ్రూట్స్ పట్టినటువంటి మిశ్రమాన్ని కలిపేసి దానిలో తేనె కలిపేసి సుబ్రహ్మణ్య స్వామి వారికి కానీ నాగపడిగలకు కానీ మానసమ్మ వారికి కానీ అభిషేకం చేసినట్టయితే మనం మొదట్లో చెప్పుకున్నటువంటి సమస్యలు ప్రాబ్లమ్స్ గ్రహాలు ఇచ్చి ఇబ్బందులు ఉన్నాయి కదా, దోషాలు కూడా ఉన్నాయి, స్త్రీ దోషము గ్రహ దోషాలు ఉన్నాయి కదా, ఇవి కూడా తొలగిపోతాయి. ఇకపోతే గోధుమలు 1 కిలో, జొన్నలు 1 కిలో, సజ్జలు 1 అరకిలో, నల్ల నువ్వులు 1 కిలో, ఈ 4 మిశ్రమాలు తీసుకొని తనకు తానుగా దిష్టి తీసుకోవాలి క్లాక్ వైజ్గా. ఈ దిష్టి తీసుకున్నటువంటి మిశ్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళేసి ఎక్కడైనా పొదలుగా ఉన్న చెట్లలో కానీ లేదా నీటిలో కానీ పడవేయాలి. ఇది చేస్తే వీరికి సరిపోతుంది. అలానే వీరికి గోధుమ పిండి ఉండలుగా చేసుకొని పూరి పిండిలా కలుపుకొని వాటిని ఉండలుగా చేసుకొని 11 ఉండలు చేసేసి ఎక్కడైనా చేపల చెరువు కానీ కుంటలు, వాగులు, చెరువులు, ఏర్లు, సెల ఏర్లు ఇలా ఉంటాయి కదా, వాటిల్లో ఏదైనా మంగళవారం రోజు ఉదయం సమయంలో లేదా శుక్రవారం రోజు ఉదయం సమయంలో వీరికి ఉండే దోషాలు, కోరికలు, ఏదైనా గోల్స్, ఏదైనా కావాలి, జాబ్ కావాలి, ఇలా డబ్బు రావాలి, అన్ని రకాలు అనుకొని ఆ ఉండ అందులో వేయటం వల్ల వీరికి ఆర్థిక స్థితిగతులు అనేది మెరుగవుతాయి. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు. తులా రాశి వారు కూడా 2020 సంవత్సరంలో అదృష్టవంతులు అయ్యేదానికి అవకాశం ఉంది. సో ఈ జూన్ మాసంలో ఓవరాల్గా తులా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.